అందరికీ హాయ్ అండి. రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలని తలకి తట్టట్లేదా? అలాగున్నట్టుంటే ఒకసారి ఈ వీడియో చూసుకొని రేపు మార్నింగ్ ఇలాగ కర్ణాటక స్పెషల్ నీరు దోశ చేయండి. చాలా సాఫ్ట్గా మృదువుగా ఉంటుంది. అలాంటి వీడియో చూడాలంటే వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్. రేపు మార్నింగ్ మనం నీరు దోశ చేయాలంటే ఈరోజు నైట్ బియ్యం అనేది నానబెట్టుకోవాలా. దానికోసమని నేను ఇక్కడ రేషన్ బియ్యం తీసుకోవాలండి. నార్మల్ అన్నం తినే బియ్యం కాదు, రేషన్ బియ్యం తీసుకుంటే దోశలు అనేవి సాఫ్ట్గా టేస్ట్గా ఉంటాయి. దానికోసమని నేను 2 గ్లాసులు తీసుకున్నాను. గుర్తుపెట్టుకోండి, రేపు మార్నింగ్ మనం నీరు దోశ చేయాలంటే ఈరోజు నైటే నానబెట్టుకొని పెట్టుకోవాలి. రేషన్ బియ్యం అంటే కొంచెం స్మెల్ ఉంటుంది కాబట్టి ఒక 2-3 సార్లు వాష్ చేసిన తర్వాత తగినంత నీరేసి ఓవర్ నైట్ నానబెట్టాలి. మనం ఇలా ఒక మూత పెట్టి ఒక సైడ్ పెట్టేద్దాం. తెల్లవారి నేను ఉదయం లెగగానే గుమ్మడికాయ కూర నీరు దోశ కాంబినేషన్ సూపర్ అంటే అదుర్సుగా ఉంటుంది. దానికోసమని మా వారికి గుమ్మడికాయ కట్ చేయడానికి ఇచ్చాను. ఇది కట్ చేసేది ఒక 20 నిమిషాలైనా పడుతుంది. చిన్న చిన్న ముక్కలు కట్ చేయాలి కదా. గుమ్మడికాయ మీకు దొరికిందంటే నీరు దోశ చేసినప్పుడు గుమ్మడికాయ కూర చేయండి. సూపర్గా ఉంటుంది. ఇటు సైడ్ బియ్యం కూడా ఓవర్ నైట్ నానిపోయింది కాబట్టి ఇప్పుడు రుబ్బివచ్చు మనం. చూడండి ఎలా నానింది కదా. రాత్రి అంతా నాని ఉంటుంది కాబట్టి కొంచెం పులుపు అనేది వచ్చి ఉంటుంది. ఒక్కసారి వాష్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకుందాం. నేను 2 గ్లాసులు క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి ఒకేసారి బియ్యం అంతా వేసుకున్నాను. రాత్రి మిగిలిపోయిన చద్దన్నం కూడా కొంచెం వేసినామంటే నీరు దోశ సాఫ్ట్గా వస్తుంది. తర్వాత కలర్ కూడా వైట్గా ఉంటుంది. 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 గ్లాస్ నీరు వేసుకొని నైస్గా దోశ పిండికి ఎలా రుబ్బుతామో దానిలాగే నైస్గా రుబ్బుకొని రావాలి. చూసారు కదా, ఇలాగా నైస్గా ఉండాలన్నమాట. ఎక్కడ కూడా మనకి చిన్న చిన్న నూకల్లాగా కూడా ఉండకూడదు, అంటే రవ్వలాగా కూడా ఉండకూడదు. ఫుల్ నైస్ పేస్ట్ లాగా చేసుకోవాలి. తర్వాత దోశ బ్యాటర్ కన్నా పల్చిగా ఉండాలండి. దోశ బ్యాటర్ అంత గట్టిగా కూడా ఉండకూడదు, దానికన్నా పల్చిగా ఉండాలి. మీరు ఇక్కడ చూస్తుంటే తెలిసిపోతుంది ఎంత పల్చిగా ఉన్నది అని. నీరు దోశ అంటే నీరులాగే ఉండాలి, ఓకేనా. ఇప్పుడు ఒక చట్నీ ప్రిపేర్ చేసేది. మాకు మిక్సీ జార్ తీసుకుని 1/2 కప్పు కొబ్బరి తురుము, 3 టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు, ఒక 5 నుండి 6 ఎండుమిర్చి, 5 నుండి 6 పచ్చిమిర్చి వేసుకుందాం. చిన్నపిల్లలు ఉన్నట్టుంటే కారం కొంచెం తగ్గించుకోండి, లేదంటే అంతే క్వాంటిటీ వేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 5 తెల్లుల్లి పలుకులు, 1 ఇంచు అల్లం, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, చింతపండు కొంచెం నానబెట్టి పెట్టాను. తగినంత నీరు వేసుకుని నైస్గా గ్రైండ్ చేసుకుని వచ్చేద్దాం. ఇలా గ్రైండ్ అయిన తర్వాత ఈ చట్నీ ఒక చిన్న బౌల్లో వేసుకుని, చట్నీకి పోపు వేసుకుంటే ఎంత బాగుంటుంది కదండి. దానికోసమని ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, ఆవాలు ఒక 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని కొంచెం పోపు అయిన తర్వాత ఆ చట్నీ మీద వేసుకుంటే చూడడానికి బాగుంటుంది, తిన్నప్పుడు కూడా టేస్ట్ అదుర్సుగా ఉంటుంది అనమాట. ఇప్పుడు చట్నీ రెడీ అయిపోయింది. గుమ్మడికాయలు కట్ చేయడం కూడా అయిపోయింది. దీనికోసమని ఇప్పుడు పోపుకు రెడీ చేసుకోవాలి. ఈ గుమ్మడికాయలు కట్ చేసేది 20 నిమిషాలు పట్టిందండి. ఇంత చిన్న కట్ చేయాలంటే 20 నిమిషాలు పడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకుని ఇక్కడ నేను ఒక 5 నుండి 8 పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకున్నాను. కరివేపాకు, ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇందులో మనం కారం గుండా వేసుకోము కాబట్టి పచ్చిమిరపకాయలు అనేది కొంచెం ఎక్కువ వేసుకోండి. గుమ్మడికాయలు స్వీట్గా ఉంటుంది కాబట్టి పచ్చిమిరపకాయ కారమే టేస్ట్గా వస్తుంది. ఒక 5 నుండి 8 వేసుకోండి. చిన్నపిల్లలు ఉంటే తక్కువ చేసుకోండి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే అవసరం లేదండి. కొంచెం ఒక 50% ఉడికిన తర్వాత ఇలా గుమ్మడికాయలు ముక్కలు వేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు క్వాంటిటీ మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉడకడానికి వదులుతాం. గుమ్మడికాయలు అంత వేగం ఉడకదండి. ఒక 10 నిమిషాలు ఇలా మూత తీసి చూస్తే ముక్కలుగానే ఉంటుంది. మళ్ళీ మూత పెట్టి ఇంకొక 10 నిమిషాలు ఉడకనిద్దాం. చూడండి, ఇంకొక 10 నిమిషాలు అయిన తర్వాత ఇలా ఉడికింది కదా, ఇలాగ ఉండాలన్నమాట. మన కూర అనేది ఇలాగ రెడీ అవ్వాలి. ఇలా ఉడికిన తర్వాత ఉడికిందో లేదో ఒక ముక్క తీసి చూస్తే మనకు తెలిసిపోతుంది. తర్వాత లెమన్ డ్రాప్స్ ఒక 5 నుండి 8 డ్రాప్స్ వేసుకొని పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. పచ్చి కొబ్బరి తురుము వేసుకొని పైన కొత్తిమీర చల్లుకుంటే కలర్ఫుల్గా ఉంది కదా. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుంటే ఇంకేం కావాలండి. సూపర్ టేస్ట్గా ఉండే గుమ్మడికాయ కూర రెడీ అయిపోయింది. చెప్పాలంటే నీరు దోశ దేనికైనా చపాతీకైనా కాంబినేషన్ సూపర్ అండి. మీకు సరే గుమ్మడికాయ దొరికినప్పుడు ఇలాంటివి చేసుకొని తినండి. ఇప్పుడు చట్నీ అయిపోయింది, గుమ్మడికాయ కూర అయిపోయింది. నెక్స్ట్ మనం వేడి నీరు దోశ వేసుకుందాం. దానికోసమని స్టవ్ ఆన్ చేసి ఇలా దోశ తవా పెట్టేసి ఉల్లిపాయ కోసుకుని దాంతో నూనె అనేది ఇలా పెనంకి రాసిన తర్వాత ఒక గరిటి దోశ బ్యాటర్ తీసుకుని ఇలా వేసుకోవాలి. గరిటితో మనం ఇచ్చేయకూడదండి దోశ. పెనంతో ఇలా చుట్టూరు అడ్జస్ట్ చేసినామంటే వెడల్పుకున్న దోశ, పెద్ద నీరు దోశ రెడీ అయిపోతుంది. గరిటితో చేస్తే గరిటికి అంటిపోతుంది కాబట్టి అలా చేయొద్దు. ఇలా చేసుకుని మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక 2 నుండి 3 నిమిషాలు ఉడకబెట్టారంటే రెడీ అయిపోతుంది. ఎంత సింపుల్గా వచ్చేస్తుంది, అతుక్కోదండి, అంత ఈజీగా వచ్చేస్తుంది. కొత్త వాళ్ళు కూడా చేసుకోవచ్చు నీరు దోశ. తినడానికి చాలా సూపర్ టేస్ట్గా ఉంటుంది.
కాకపోతే ఒక సమస్య అండి, వేడివేడిగా ఉన్నప్పుడే తినండి. చల్లగైన తర్వాత తినడానికి అంత బాగోదు. అంటే బాగోదంటే కొంచెం సాగుతుంది అంతే. వేడివేడిది అటు వేస్తుండాలి, తింటే మాత్రం సూపర్ టేస్ట్గా ఉంటుంది. హై ఫ్లేమ్లో ఒక 2 నుండి 3 నిమిషాలు మూత పెట్టి పెట్టామంటే ఇలా ఊడిపోతుంది ఈజీగా. ఏ పెనంకి అతుక్కోదండి, ఈజీగా వచ్చేస్తుంది. చూసారా, మనం గరిటితో ఇలాగా ఇచ్చేసామంటే గరిటిగా అతుక్కుంటుంది కాబట్టి తవాతోటి ఇలాగా అడ్జస్ట్ చేసుకున్నామంటే రౌండ్ నీరు దోశ రెడీ అయిపోతుంది. ఇప్పుడు నీరు దోశ అయిపోయింది. ఒక సర్వింగ్ ప్లేట్లో నీరు దోశ ఇలాగ సెట్ చేసుకొని పక్కన చట్నీ కారంగా ఉన్నదండి. చట్నీ మాత్రం తినడానికి సూపర్గా ఉంది. మీరు ఇంతవరకు మా వీడియో చూస్తున్నారంటే మా వీడియోలన్నీ మీకు నచ్చినట్టేని. మీకు మా వీడియో నచ్చినట్టు ఉంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే గంట బటన్ ఆన్ అవుతుంది. గంట బటన్ ఆన్లో పెట్టుకుంటే మేము వీడియోలు ఇలా అప్లోడ్ చేసిన వెంటనే మీరు వీడియోలు చూసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు కర్ణాటక స్టైల్ నీరు దోశ రెడీ అయిపోయింది. కొబ్బరికాయ చట్నీ రెడీ అయిపోయింది. గుమ్మడికాయ కూర కూడా రెడీ అయిపోయింది. గుమ్మడికాయతో నేను అరిసెలు అంటే అప్పాలు వీడియో కూడా చేసి అప్లోడ్ చేశానండి. ఆ రెసిపీ ఒకసారి చేయండి, మీరు చాలా ఇష్టపడి తింటారు. మీకు ఈ కర్ణాటక స్టైల్ నీరు దోశ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి బ్లాగ్స్. ఓకేనా. అందరికీ బాయ్.